హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వేడి వేడి ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఒక 6 ఆనియన్ తీసుకున్నా నేను ఉల్లిగడ్డ పకోడీకి. ఇప్పుడు వీటిని చక్కగా ఈ పొక్కంతా తీసేసి చక్కగా మొత్తం నీట్గా మనము సన్నగా కట్ చేసుకున్నాం. ఇలా మొత్తం తొక్కు మొత్తం తీసుకున్నా, శుభ్రంగా వాటర్తో కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని మనకి బిర్యానీకి తరుక్కున్నట్టు కాకుండా ఇంకొంచెం మందంగా తరుక్కోవాలి. మొత్తం ఇలా సన్నగా ఉన్న ఆనియన్ మొత్తం ఇలా సన్నగా తరుక్కున్నాను. ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ పోసుకొనేసి ఇది నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నా. ఇది మనకి వేడయ్యేలోపు మనము ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న ఆనియన్లోకి మనము ఇక కరివేపాకు, కారము, వాము, పచ్చిమిర్చి, అల్లం, సన్నగా తరుక్కున్న అల్లము, తగినంత సాల్ట్ ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత ఇవి చక్కగా మొత్తం ఇలా గట్టిగా నొక్కి ఇలా పిసికేసుకోవాలి వీటిని. ఎందుకంటే మనం ఇలా గట్టిగా కలుపుకున్నట్లయితే ఈ ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తము మనకి బయటకు వచ్చేసి తడతడైపోయేసి చక్కగా మనకి ఎక్కువ వాటర్ కూడా పడదనమాట మనకి పకోడీలోకి. ఎప్పుడైనా మనము ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ అంత టేస్ట్ బాగోదు. దీనికి ఎంత వాటర్ వేయాలా అంతే చేసుకోవాలి. ఇందులో ఈ కప్పు నిండా శనగపిండి తీసుకున్నా, కార్న్ఫ్లోరు ఈ చిన్న కప్పు నిండా కాదు, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నా. మొత్తం దీన్ని మనం ఇలా కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటూనే మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది చూడండి. ఇంకా అక్కడక్కడ కొంచెం పొడిగా ఉంది. కొంచెం అంటే ఉరకట్లా కొంచెం వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేయద్దు. ఫ్రెండ్స్ చూడండి, మనకి చాలా పొడిగా, ఇంత పొడిగా అయితే చాలు. ఎక్కువైతే నేను వాటర్ వేయలేదు. మనకు ఆనియన్లోనే చాలా మనకు వాటర్ వచ్చినట్టుగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట, సరిపోతుంది. మనకి ఆయిల్ వేడైంది అవ్వలేదు మనకు తెలియాలంటే ఇలా చేయి మనకి పైకి ఇట్లా పెట్టేస్తే మనకు అర్థమైపోతుంది, మనకు వేడి తగ్గుతుంది అనమాట. అంతగా మనకి అర్థం కాలేదు అనుకుంటే ఇలా ఒకటి వేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, మనకి రెడీ అయిపోయింది ఆయిల్. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఒక పిండిని ఇలా వేసేస్తున్నాం. ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈ యొక్క పకోడీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక వర్షాకాలం కానీ మనకి చలికాలం కానీ వేడిగా చేసుకొని టైం పాస్ తోటి చాలా బాగుంటుంది. మళ్ళీ ఎక్కువైతే ఒకసారి కలుపుకొని హైలో అయితే మాత్రం స్టవ్ పెట్టద్దు. హై కాకుండా సిమ్ కాకుండా మీడియంలో స్టవ్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్నట్లయితే లోపలే మనకి అలాగనే పచ్చిగా ఉంటాయి, పైన కాలినట్టు కనిపిస్తుంది అన్నమాట, బాగోదు. ఇది మీడియంలో ఉండేది చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిపోవడం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వేరే బౌల్లో తీసేసుకున్నాం. మొత్తం మనం ఇలా ఆయిల్లో ఏం లేకుండా వేసుకుందాం. ఇలా ఉన్న పిండిని మొత్తము ఇలాగనే మనం పకోడీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. వేడిగా చాలా బాగా వచ్చాయి. టేస్టీగా, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. అసలు మీరు ఒక్కసారి కానీ ఇలా ట్రై చేస్తే అస్సలు వదలరు ఫ్రెండ్స్. మనకి గెస్ట్లు వచ్చినా సరే, మనకి వర్షం వచ్చినా, వాతావరణం చల్లబడ్డ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఖచ్చితంగా కంపల్సరిగా ఇలా ట్రై చేసి చూడండి.
చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా వచ్చాయో చక్కగా చాలా క్రిస్పీగా సౌండ్ కూడా వస్తుంది కదా. ఇలా చక్కగా ఎంత బాగా వచ్చాయి. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మధ్యలో నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు చివరి దాకా చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.